అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. డిఎస్సి కోసం ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళని దృష్టిలో ఉంచుకుని మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో జనవరి నెలలో ఒక ఎగ్జామినేషన్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. జనవరి నుంచి ఆగస్టు వరకు కూడా నిర్విరామంగా ఎగ్జామ్స్ అనేటువంటివి జరిగాయి. టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక చిన్న గ్యాప్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. కారణం ఏంటంటే చాలామంది విద్యార్థులు టెట్ ప్రిపరేషన్లో ఉండడం, ఆ తర్వాత రెస్పాన్స్ షీట్లు చూసుకుని ఈ కీ పరిస్థితులు ఇలాంటి వాటి వల్ల కొంచెం మానసికంగా డిస్టర్బెన్స్గా ఉండడంతో నెక్స్ట్ షెడ్యూల్ ఇవ్వడానికి కొంచెం లేట్ అయిందనమాట. ప్రధానంగా అది కారణం. ఇక నెక్స్ట్ షెడ్యూల్ అనేటువంటిది ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్నాను. అయితే చాలామంది విద్యార్థులు కొత్త బ్యాచ్ పెట్టండి సార్ అని అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే కొత్త బ్యాచ్ పెట్టే ఆలోచన అయితే ఇంకా చేయలేదు. కారణం ఏంటంటే ఈ పోస్టుల సంఖ్య విషయంలో స్పష్టత అనేటువంటిది నాకు రాకపోవటం మూలంగా కొత్త బ్యాచ్ అనేటువంటిది నేను ఫామ్ చేయట్లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమైనా మారితే అప్పుడు చూద్దాం. అయితే జనవరి నెల నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, అలాగే నేను ఇచ్చినటువంటి ప్రణాళికలను తూచా తప్పకుండా వాళ్ళు రాసుకుని ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మీలో చాలామంది. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వీడియో రూపంలో నేను మీకు కొన్ని సలహాలు సూచనలతో పాటుగా ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్, నెక్స్ట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటువంటిది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నాను. ఇక ఏ పని అయినా సరే లక్ష్యాత్మకంగా చేయాలనేటువంటిది నా యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగా మీకు కూడా నేను అదే చెబుతూ ఉంటాను. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ సెప్టెంబరు అక్టోబర్కు సంబంధించి ఇచ్చేటువంటి షెడ్యూల్లో కూడా ఈ టైం టేబుల్ కూడా మనం నిర్ణీతమైనటువంటి కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పనిచేద్దాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్నటువంటి అంశాలపై పునఃస్మరణ చేయటం. అంటే ఇప్పుడు 6 నుంచి 10 వరకు కూడా మీరు టెట్ ఎగ్జామినేషన్ కోసం చదివారు, దాన్ని తిప్పి అనేక రకాలుగా మీరు ప్రాక్టీస్ చేశారు, అలాగే దాని మీద మంచిగా ఎగ్జామ్స్ కూడా మీరు రాస్తున్నారు, కాదనట్లేదు. కానీ డిఎస్సి మనం కోణంలో ఉన్నప్పుడు కూడా ఈ 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మీద ఇంకా గ్రిప్ అనేటువంటిది మనకి రావాలి. మొన్న టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అరే తెలిసిన బిట్టే తప్పు చేశాను, ఇది చాలాసార్లు చదివాను, తెలిసిన బిట్టే తప్పు చేశాను అనేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ డిఎస్సి విషయంలో తెలిసిన బిట్టే తప్పు చేశానని బాధపడితే ఉపయోగం ఉండదు. కారణం ఏంటంటే ఒక్క బిట్లో ఒక్క పాయింట్లో ఉద్యోగం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ 6 నుంచి 10 వరకు మరొక్కసారి పునఃస్మరణ చేస్తూ ఉంటాం. అంటే దీని మీద కూడా నెక్స్ట్ షెడ్యూల్లో మనకి ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటవి. ఎందుకంటే కంప్లీట్గా ఇంటర్మీడియట్ మీదకి వెళితే మీరు మళ్ళీ దీన్ని వదిలేస్తారు. ఒక్క 10 రోజులు మనం గ్యాప్ ఇచ్చామా ప్రిపరేషన్లో వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. అలాంటి గ్యాప్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో నేను ఇవ్వదలుచుకోలేదు. అందుకని 6th నుంచి 9th వరకు ఉన్నటువంటి అంశాలపై పరీక్ష అనేటువంటిది ఉంటుంది. అది మన లక్ష్యం. ఇక రెండోది ఏంటంటే ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి అర్థశాస్త్ర అంశాలు మనం నిర్వహించుకోవాలి. గతంలో ఆల్రెడీ అర్థశాస్త్రం టచ్ చేసాం, అక్కడ ఒక ఎగ్జామ్ కూడా నడిచిపోయింది. 1, 2, 3, 4 టాపిక్స్ మీద. కానీ అది చాలా కాలం అయిపోయింది కదా. కాబట్టి మళ్ళీ ఇక్కడ అర్థశాస్త్ర అంశాల మీద ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఈ అర్థశాస్త్ర అంశములు మనం చదివేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ మీరు 2 కోణాల్లో ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనకి కొత్త పుస్తకాలు వచ్చి ఒక అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ నేను ఇచ్చేటువంటి షెడ్యూల్లో ఇంటర్మీడియట్ విషయంలో పాత పుస్తకం మరియు కొత్త పుస్తకం కూడా మీరు చదవాలి. ఇది మన యొక్క లక్ష్యం. ఓకే. ఇక తర్వాత జీకే అంశాలపై పట్టు సాధించాలి. జీకే మనం గ్యాప్ ఇచ్చాం, ఎందుకంటే టెట్ ఎగ్జామినేషన్ దృష్ట్యా జీకే ఎగ్జామ్స్ గత నెలలో మనం చదవలేదు. కానీ ఇప్పుడు ఆ జీకే మీద పట్టు సాధించవలసినటువంటి అవసరం మనకు వచ్చేసింది. గతంలో నేను 36 టాపిక్స్ చెప్పడం జరిగింది. ఆ 36, 37 ఆ టాపిక్స్ మీద ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు కూడా వచ్చేటువంటి టైం టేబుల్లో కూడా మీకు జీకే అంశాల మీద కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. అది ఆ పట్టు సాధించడం అనేటువంటిది ఒక లక్ష్యంగా మనం పెట్టుకోవాలి. ఇక తర్వాత మెథడాలజీ అకాడమీ బుక్స్ ఆధారంగా చదవటం. ఏమిటిది మెథడాలజీ అకాడమీ బుక్స్ ఆధారంగా చదవటం ఏంటంటే
నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను. మెథడాలజీ విషయంలో మనం 3 సిరీస్ మనం చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 2014 ఒకటి, 2018 ఒకటి, 2024 ఒకటి. ఈ 3 ఇయర్స్కి సంబంధించినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాల మీద కంప్లీట్ పట్టు అనేటువంటిది ఉండాలి. టెట్ విషయంలో కూడా నేను చెప్పాను, చాలామంది విన్నారు, స్కోర్ చేయగలిగారు. డిఎస్సి విషయంలో అస్సలు రాజీ పడకూడదు. మనకి ఇక్కడ 20 మార్కులు ఉంటాయి. 40 ప్రశ్నలు కేవలం మెథడాలజీ మీద మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంత కీలకమైనటువంటి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి. కోర్స్ మీకు ఇంతకు ముందు ఎగ్జామ్స్లో, జనవరి నుంచి జరిగిన ఎగ్జామ్స్లో ఒక్కొక్క యూనిట్ మీద ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహించాను. ఒక టాపిక్ తీసుకోవటం, 3 ఇయర్స్ టెక్స్ట్ బుక్స్ని కవర్ చేయటం అనేది జరిగిపోయింది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మన ఎగ్జామ్స్లో టెక్స్ట్ బుక్స్ వారీగా వెళ్తాం. అంటే ఈ నెలకు సంబంధించి మనం తీసుకునేటువంటి దాంట్లో 2024 సెమ్ 1, సెమ్ 2 బుక్స్ మనం తీసుకోవడం జరిగింది మన యొక్క మెథడాలజీ విషయంలో. అది మీరు చదవాలి. అంటే కంప్లీట్గా ఆ పుస్తకాలే చదవాలన్నమాట. ఎందుకంటే గతంలో అవన్నీ చదువున్నారు కాబట్టి ఇప్పుడు బుక్స్ వారీగా వెళ్తాం అనమాట. అది అర్థమైంది కదా. ఇది ఒక లక్ష్యం. తర్వాతది విద్యా దృక్పథాలు అనేటువంటి అంశం విభాగాల వారీగా చదవటం అనేటువంటిది మనం ఈ టైం టేబుల్ ద్వారా చేయాలి. అదొక లక్ష్యం. విభాగాల వారీగా ఆల్రెడీ జనవరి నుంచి జరిగాయి. తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా జరిగిపోయాయి విద్యా దృక్పథాల మీద. మళ్ళీ మొదటికి వస్తాం అనమాట. అంటే ఎక్కడ ప్రారంభించామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాం విభాగాల వారీగా. అంటే మనకి 6 విభాగాలు ఇచ్చాడు డిఎస్సి టైం టేబుల్, డిఎస్సి సిలబస్లో. ఆ సిలబస్లో ఉన్నటువంటి 6 విభాగాల ఆధారంగా ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతాయి. ఇక్కడ విభాగాల వారీగా చదవటం అంటే అది. తర్వాత మనకి సైకాలజీ కూడా ఉంటుంది. ఈ సైకాలజీ కూడా మనకి టెట్లో మీరు బాగా చదివారు, కాదనట్లేదు. కానీ టెట్లో మనకి డిఎస్సిలో టెట్లో మనకి ఒకటి మిస్ అవుతుంటుంది అనమాట. అదే పర్సనాలిటీ, అదే మూర్తిమత్వం. సో మీరు వైయక్తిక భేదాలు చదివారు, అభ్యాసం మీద చదివారు, ప్రజ్ఞా సిద్ధాంతాలు ఇవన్నీ చదివారు. కానీ మూర్తిమత్వం అనేటువంటిది టెట్లో మనకి ఉండదు. డిఎస్సిలో అది ఒక చాప్టర్. అంటే 3 ఇచ్చాడు అక్కడ, 3 ఈ యొక్క మూర్తిమత్వం అనేటువంటిది కీలకం. కాబట్టి ఈ మూర్తిమత్వం మీద, ఈ పర్సనాలిటీ మీద మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది మూర్తిమత్వం మీద పట్టు సాధించడం కూడా ఒక లక్ష్యంగా మనం పెట్టుకోవాలి. ఇది మన యొక్క టైం టేబుల్ ద్వారా నేను ఎంపిక చేసుకున్న, మీరు ఎంపిక చేసుకోవాల్సినటువంటి లక్ష్యాలు. అంటే ఈ టైం టేబుల్ పూర్తయ్యే సమయానికి ఖచ్చితంగా మనం ఏదైతే పెట్టుకున్నో ఆ అచీవ్మెంట్స్ని సాధించి తీరవలసిందే విద్యార్థులారా. సరే, డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి టైం టేబుల్లో మనం ఎటువంటి లక్ష్యాలు పెట్టుకున్నాం అనేటువంటిది స్టడీ చేసాం. తర్వాత ఈ డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేసేవాళ్ళు ముఖ్యంగా 3 విషయాలు దృష్టిలో పెట్టుకోండి రాబోయే డిఎస్సి విషయంలో. అందులో ఒకటి, పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఇది మీరు మానసికంగా డైజెస్ట్ చేసుకోవాల్సినటువంటి విషయం. రకరకాల కథనాలు రావచ్చు, రకరకాల వార్తలు మీరు విని ఉండవచ్చు, పెరుగుతాయని తగ్గుతాయని ఇలాగల. కానీ అల్టిమేట్గా ఒకటి మాత్రం మీరు గుర్తించండి, పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఇది మనం డైజెస్ట్ చేసుకోవాలి. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఏదైనా సరే తక్కువే ఉండొచ్చు. రెండోది, పోస్టుల సంఖ్య ఎప్పుడైతే తగ్గిందో మనం పోటీ ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం. కానీ పోటీ అనేటువంటిది మధ్యస్థంగా ఉంటుంది. పోటీ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడే పోటీ తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ట్రై చేస్తారు. కానీ పోస్టుల సంఖ్య ఎప్పుడైతే తగ్గిందో అందరూ స్కిప్ అయిపోయి వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరిది ఒకటే విధంగా ఉండదు కదా. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, అనేక రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి పోస్టులు మరీ తక్కువగా ఉన్నప్పుడు రిస్క్ చేయడం అనేటువంటిది కొందరికి సాధ్యపడదు. రిస్క్ చేయాలనేటువంటి మనసులో బలంగా ఉన్నా కూడా పరిస్థితుల రీత్యా, కుటుంబ కారణాల రీత్యా, ఇతరత్ర అంశాల రీత్యా రిస్క్ చేయడానికి కుదరదు అనమాట. అందువల్ల ఏమవుతుందంటే మామూలు పోటీ పరీక్షల్లో ఉన్నంత కాంపిటీషను ఈ పోస్టులు తక్కువగా ఉన్నప్పుడు ఉండదు. అంటే మధ్యస్థంగా ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇది మనకి అంటే డిఎస్సి మీదే కంప్లీట్గా ఉన్న వాళ్ళకి ఇది ప్లస్ అవుతుంది అనమాట. ఎందుకంటే 2 పోస్టులు 3 పోస్టులు ఉన్నప్పుడు ఎవడో సాహసం చేయడు. సాహసం చేయాలంటే చాలా కష్టమవుతుంది అనమాట. ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటాయి చాలామందికి. డిఎస్సిలో ఉన్న వాళ్ళకి 35, 40 ఈ రేంజ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే తను పని చేస్తేనే కానీ కుటుంబం గడవనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా జాబ్ చేయాలి. అది పార్ట్ టైం అయినా ఫుల్ టైం అయినా జాబ్ అనేటువంటిది వెళ్ళవలసి ఉంటుంది. మరి ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే పోస్టులు తక్కువ ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. సరే
ఇప్పుడు కాదులే నెక్స్ట్ తర్వాత వచ్చే డిఎస్సిలో చూద్దామని కొంతమంది అట్లా పోతారు. అలాగే మరికొంతమంది కొంచెం ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే 25 నుంచి 35 ఈ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ చదువుతూ నెక్స్ట్ డిఎస్సికి మనకు ఉపయోగపడుతుంది అన్న కోణంలో కూడా చదువుతారు. అంటే ఫుల్గా పోటీ ఇవ్వలేరు అనమాట. చదువుతారు బట్ పోటీ ఇవ్వలేరు. సో ఈ కారణాల రీత్యా ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ కాంపిటీషన్ అనేటువంటిది కాస్త తగ్గుతుంది. అందుకనే ఈ మధ్యస్థంగా ఉంటుంది. ఓకేనా విద్యార్థులారా, విషయం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇక తర్వాత మూడోది, ఎవరైతే ఆగకుండా చదువుతారో వాళ్ళకి మాత్రం ఖచ్చితమైనటువంటి ఫలితమైనటువంటిది ఉంటుంది. ఎందుకంటే సింగిల్ పోస్ట్ ఉన్నప్పుడు కూడా కొట్టినటువంటి విద్యార్థులు ఉన్నారు. అలాగే 2-3 పోస్టులు ఉన్నా కూడా కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మనకు వాస్తవాలే. కాబట్టి ఇంకా కంప్లీట్ నాకు ఇదే దిక్కు, ఇది తప్పితే నాకు ఏమీ లేదు అనుకున్న వాళ్ళు అదే విధంగా ఆపకుండా అనే పదం ఎందుకు వాడారంటే, చాలామంది ఈ వాట్సాప్ న్యూస్ల ద్వారా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ చదువుతారు, ఫ్లోలో పోతూ ఉంటుంది. మళ్ళీ ఏదో ఒక చిన్న అలజడి వచ్చేటప్పటికి పక్కన పెట్టేస్తుంటారు. అట్లా ఉండకూడదు. ఇంకా కాలం ఏమైపోయినాయి, మన చుట్టూ ఏమైనా జరిగినాయి, ఇంకా నేను మాత్రం ఇది వదలను అని ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే ఆపకుండా ఉంటారో, ఎవరైతే కంటిన్యూ చేస్తారో వాళ్ళకి ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. కాబట్టి మీరు ప్రిపరేషన్ చేయాలా లేకపోతే పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటే మానేయాలా అనేటువంటిది అక్టోబర్ నెలలో డిసైడ్ చేద్దాం. కానీ ప్రజెంట్ మనం ఒక సంధికాలంలో ఉన్నాం. ఈ సంధికాలంలో మనం ఈ మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ వృధా చేస్తే ఇప్పుడున్నటువంటి ఈ కాలాన్ని వృధా చేసినటువంటి ఈ కాలం రేపు అక్టోబర్ తర్వాత మనకు పెద్ద గుదిబండి అయిపోద్ది అనమాట. అందుకని వృధా చేయకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ డిఎస్సి మీద గట్టిగా ఫోకస్ పెట్టండి విద్యార్థులారు. ఇది నేను ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు. ఓకే, ఇక మన టైం టేబుల్కి వద్దాం. మన టైం టేబుల్ నేను ఏదైతే మొదట ఇచ్చానో, లక్ష్యంగా ఏదైతే చెప్పానో ఆ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 28వ తారీఖు ఆగస్ట్ 28 నుంచి మన బ్యాచ్ ప్రారంభమవుతుంది. బ్యాచ్ కాదు, ఎగ్జామ్స్ అనేటువంటి ప్రారంభమవుతాయి. ఇందులో ఆగస్ట్ 28వ తారీఖున కంటెంట్ 6th క్లాస్ ఆల్ యూనిట్స్, అంటే ఒక రకంగా గ్రాండ్ టెస్ట్ అనుకోవాలి. 6th క్లాస్ మొన్నటి వరకు చదువున్నారు కదా, మరి గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్లో నాకు తెలిసి మీరు పుస్తకం ముట్టుకుని ఉండరు. ఆ రెస్పాన్స్ షీట్లు చూసుకుంటూ అది ఇది చూసుకుంటూ ఏం చేద్దామన్న కోణంలో ఆలోచించుకుంటూ 1 మార్కు పెరుగుతుందా 2 మార్కులు ఇలాంటి ఆలోచనలు ఉంటారు బాస్, మెజారిటీ 90%. కాబట్టి ఓకే, ఇప్పటివరకు ఆలోచించారు, ఓకే, ఐ రెస్పెక్ట్ యువర్ థింకింగ్ అండ్ థాట్స్, బట్ స్టాప్, ఇప్పుడు ఆపేయండి, ఇంకా కుదరదు. అలాగా మన టైం టేబుల్ ఇచ్చిన తర్వాత దీని గురించి ఆలోచించండి. ఓకే, ఇక 30వ తారీఖున ఒకరోజు గ్యాప్ ఇచ్చాం. 30వ తారీఖున ఎకనామిక్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మనకి ఓల్డ్ న్యూ 2 చదవమని మనం లక్ష్యంగా పెట్టుకోను. దానికి అనుగుణంగానే 3 పాఠాలు ఇచ్చాను నేను ఇక్కడ. సింపుల్గా పరిచయం, వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు, అలాగే డిమాండ్ సిద్ధాంతాలు. సింపుల్ కదా, 3 పాఠాలు. గతంలో అయితే 4-5 పాఠాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే అప్పుడు టైం లేదన్న కోణంలో వెళ్ళాం కాబట్టి, ఇప్పుడు టైం ఉందన్నటువంటి కోణంలో ఉన్నాం కాబట్టి 3 పాఠాలు ఇచ్చాం. పైగా కొంచెం మానసికంగా మీరు డిస్టర్బెన్స్లో ఉన్నామంటున్నారు కాబట్టి మీ స్థాయికి అనుగుణంగా ఈ టైం టేబుల్లో 3 యూనిట్లు ఇవ్వటం జరిగింది. ఇంకా తర్వాత 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖున జీకే అంశాల మీద ఒక పరీక్ష ఉంటుంది. అదే అధ్యయన శాస్త్రాలు. సో ఈ టాపిక్ మీద ఒక పరీక్ష అనేటువంటిది మీరు రాయవలసి ఉంటుంది. ఇక తర్వాత 4వ తారీఖున కంటెంట్, సోషల్ కంటెంట్ మనకి 7వ తరగతిలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద ఉంటుంది. ఇక 7వ తారీఖున ఎకనామిక్స్ పరీక్ష. ఇక్కడ కూడా సేమ్ 3 పాఠాలు ఉన్నాయి. ఉత్పత్తి సిద్ధాంతాలు, విలువ సిద్ధాంతాలు, పంపిణీ సిద్ధాంతం. ఈ 3 పాఠాల మీద ఒక పరీక్ష ఉంటుంది. ఇక 10వ తారీఖున జీకే పరీక్ష, వస్తువులు వాటిని కనుగొన్నవారు. ఓకే, ఈ టాపిక్ బాగా చదవండి. జీకే విషయంలో గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక బుక్ చదువుతాం సార్ ఇంక మేము చదవలేమంటే అవదు. 2 పుస్తకాలు కంపల్సరీ ఉండాలి. జీకే ఏదైనా పర్లేదు, 2 సిరీస్ తీసుకోండి, 2 పబ్లికేషన్ బుక్స్ తీసుకోండి, ఫాలోఅప్ చేసుకోండి. ఇక తర్వాత మెథడాలజీ పరీక్ష మనకి సెప్టెంబర్ 12వ తారీఖున 2024 బీఈడి అకాడమీ బుక్. అందులో సెమ్ 1 బుక్ అనమాట. చాలా చిన్నగా ఉంటుంది. ఆల్రెడీ మీరు విభాగాల వారీగా చదివారు, ఇప్పుడు మళ్ళీ ఒక రౌండ్ వేస్తారు. ఇందులో ఉన్నటువంటి 5 యూనిట్స్ మీరు చదవాలి. మొదటి యూనిట్ సమగ్ర అధ్యయన రంగముగా సామాజిక శాస్త్రాలు. ఇక 5వ యూనిట్ సాంఘిక శాస్త్రంలో బోధన అభ్యసన వనరులు. ఇలా 1, 2, 3, 4, 5 యూనిట్స్ మీద పరీక్ష ఉంటుంది. ఇక 15వ తారీఖున మనకి పిఐఈ
విద్యా దృక్పథాల మీద ఒక పరీక్ష ఉంటుంది. ఇది సింపుల్, ఆల్రెడీ గతంలో చదివారు, మళ్ళీ చదువుతారు. అదే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా చరిత్ర. దీంట్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి చూసుకుని జాగ్రత్తగా స్టడీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక 18వ తారీఖు సెప్టెంబర్ 18న కంటెంట్ 8వ తరగతి మీద ఉన్నటువంటి అంశాలు. ఆల్ లెసన్స్ ఓల్డ్ బుక్స్, అంటే ఇక్కడ ఓల్డ్ అని ఎందుకు వాడామంటే 6, 7, 8 టెక్స్ట్ బుక్స్ మారాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం టెట్కి ఏదైతే సిలబస్ ఇచ్చాడో అదే సిలబస్లో మనం వెళ్తున్నాం కాబట్టి మేబీ డిఎస్సికి కూడా అదే ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు నేను ఈ వీడియో చేసే నాటి నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఇన్ కేస్ తర్వాత అయినా షెడ్యూల్ మార్పుదల ఉన్నట్టే ఖచ్చితంగా ఈ ప్లేస్లో కొత్త టెక్స్ట్ బుక్స్ అనేటువంటి యాడ్ అవుతాయి. దానికి కూడా మీరు ప్రిపేర్గా ఉండండి విద్యార్థులారు. అయితే ప్రజెంట్ ఈ ఎగ్జామ్స్ కోసం మాత్రం 8వ తరగతిలో ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ మూడు టెక్స్ట్ బుక్స్ మీద ఒక పరీక్ష ఉంటుంది. అది 18వ తారీఖున. ఇక సెప్టెంబర్ 22వ తారీఖున మనకి ఎకనామిక్స్ పరీక్ష ఉంటుంది. ఇక్కడ 4 అంశాలు ఇవ్వటం జరిగింది. జాతీయ ఆదాయం, స్థూల ఆర్థిక సిద్ధాంతం, ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం. ఇక ఆర్థిక గణాంక శాస్త్రం అనేటువంటిది కొత్త టెక్స్ట్ బుక్స్లో మెన్షన్ చేయలేదు, పాత టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో ఏ యూనిట్ మీరు తీసుకున్నా పాత బుక్ చూడాలా, కొత్త బుక్ చూడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయం తీసుకున్నాం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రజెంట్ బుక్లో జాతీయ ఆదాయం చూసుకోవాలి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాత బుక్లో కూడా జాతీయ ఆదాయం చూసుకోవాలి. ఇలా 2 చూసుకోవాలన్నమాట. అంటే ఇవ్వడానికి ఇక్కడ 3 యూనిట్లు 4 యూనిట్లు అంటే దాని రెట్టింపు అనమాట విద్యార్థులారు. కానీ మీకు బర్డెన్ అవ్వదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఇందులో ఉన్న అంశాలు యాజ్ ఇట్ ఈజ్గా 90% ఉంటాయి కాబట్టి మనం బర్డెన్ అవ్వక్కర్లేదు. ఒక టెక్స్ట్ బుక్ మనం బాగా చదివితే 2వ టెక్స్ట్ బుక్ అభ్యాసన బదలాయింపు అనేటువంటిది సులభంగా జరుగుతుంది, ఎందుకంటే సేమ్ అంశాలు కాబట్టి. ఇక కొత్త పాత టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి అంశాలు కొత్తవి ఏమవుతాయి ఉన్నాయో అవి ఒక నోట్స్లో రాసుకోండి. న్యూ రైటింగ్స్ అని లేదా న్యూ థాట్స్ అని లేదా న్యూ బిట్స్ అని పెట్టి ఒక బుక్ మెయింటైన్ చేసి అందులో రాయండి. అప్పుడు ఏమవుతుందంటే పాత బుక్ చదివినా మనకు ప్రాబ్లం ఉండదు, కొత్త బుక్ చదివినా మనకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక నోట్స్లో అందులో లేనటువంటి అంశాలు, మిస్ అయిన అంశాలు ఇక్కడ మనం రాసుకుంటాం కాబట్టి అక్కడ అలా మనం సరిపెట్టచ్చు. ఇక తర్వాత జీకే పరీక్ష సెప్టెంబర్ 24వ తారీఖున రాష్ట్రాల సమాచారం. ఇంకా రాష్ట్రాల సమాచారం అంటే ఇంకా సమస్తం ఉంటాయి ఇక్కడ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి సమస్త సమాచారం అన్నట్టు కంప్లీట్ పెద్ద ప్యాకేజ్ అనమాట. అది కొంచెం వెనక్కి గింటాం, అది చూసుకోండి విద్యార్థులారా. ఇక తర్వాత కంటెంట్ పరీక్ష 9th క్లాస్ మనకి సెప్టెంబర్ 26న. ఇక్కడ 2 టెక్స్ట్ బుక్స్ తీసుకున్నాం, హిస్టరీ, పాలిటిక్స్. సో 2 టెక్స్ట్ బుక్స్ మీరు బాగా చదివారు గతంలో, డిఎస్సి ఎగ్జామ్స్ కోణంలో చదివారు, టెట్ ఎగ్జామినేషన్ కోణంలో కూడా మీరు చదివారు, కాదనట్లేదు. మళ్ళీ మొదటికి వచ్చాం కదా మనం, కాబట్టి ఇక్కడ 2 టెక్స్ట్ బుక్స్ మీద ఒక పరీక్ష ఉంటుంది. ఇక తర్వాత జీకే పరీక్ష సెప్టెంబర్ 28వ తారీఖున జాతిపితలు, పితామహులు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని మీద కూడా దీంట్లో ఉన్నటువంటి అంశాల మీద కూడా మనకు పరీక్ష ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి. ఇక సెప్టెంబర్ 30వ తారీఖున అర్థశాస్త్ర పరీక్ష ఉన్నది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యామా. ఇక్కడ 3 పాఠాలు ఇవ్వటం జరిగింది. ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, అలాగే జనాభా, మానవ వనరుల అభివృద్ధి, జాతీయ ఆదాయం. 3 పాఠాలు ఇవ్వటం జరిగింది. ఈ 3 పాఠాల కోసం కూడా మీరు సేమ్ కొత్తది పాతది కూడా స్టడీ చేయాలి. కారణం ఏంటంటే కొత్త టెక్స్ట్ బుక్స్లో డేటా అనేటువంటిది చాలా తక్కువ సంవత్సరం వరకు ఇచ్చాడు. అంటే మనకి 2022, 24 వరకు కూడా 23 వరకు కూడా డేటా అనేది ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ డేటా అంతా కూడా మనకు కవర్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం కొత్త టెక్స్ట్ బుక్ చదువుకోవాలి. పైగా సెకండ్ ఇయర్ అంతా కూడా ఎక్కువగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కాబట్టి చాలా డేటా సమాచారం ఉంటుంది. పేదరిక శాతం కానీ, నిరుద్యోగ శాతం కానీ, ఇంకా జాతీయ ఆదాయం కానీ, తలసరి ఆదాయం, ఇవన్నీ కూడా ఎక్కువగా డేటాయే ఉంటుంది. ఆ డేటా అంతా కూడా మనకి దాదాపుగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డేటాలో మనకి ఖచ్చితంగా చివరి సంవత్సరం మనకు తెలిసి ఉండాలన్నమాట. అదేవిధంగా స్టార్టింగ్ ఎంత ఉంది ఆ పుస్తకంలో, ఆ టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ప్రకారం ఏ సంవత్సరం ఎండింగ్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2021, 2022 ఇచ్చాడు అనుకో, ఆ సంవత్సరంలో ఒక జాతీయ ఆదాయం, భారతదేశ జాతీయ ఆదాయం ఎంత ఉంది, తలసరి ఆదాయం ఎంత ఉంది, జనాభా పెరుగుదల ఎలా ఉన్నది, నిరుద్యోగత రేట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ వరకు మనం చూసుకోవాలి టెక్స్ట్ బుక్ సంబంధించి మనం మాట్లాడుకుంటే. ఇది ఎకనామిక్స్. ఇక తర్వాత అక్టోబర్ 1న మనం మూర్తిమత్వం అనేటువంటి ఒక టెస్ట్ పెడతాం. అక్టోబర్ 1. ఈ మూర్తిమత్వం చెప్పాను కదా మీకు, సైకాలజీలో మిగతా కవర్ అవుతాయి. మూర్తిమత్వం ఒకటే మనకు కవర్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ అది మనం కూడా పెడతాం. అఫ్కోర్స్ మూర్తిమత్వం మీద గతంలో మీరు ఆల్రెడీ చదివారు రాశారు, ఓకే, నేను కాదనట్లేదు. బట్ మళ్ళీ రాస్తారు, మళ్ళీ చదువుతారు, ఓకే. ఈ తర్వాత
విద్యా దృక్పథాల పరీక్ష మనకి 4వ తారీఖున అక్టోబర్ 4న ఉంటుంది. ఇక్కడ ఒక టాపిక్ తీసుకున్నాం, టీచర్ ఎంపవర్మెంట్, అదే ఉపాధ్యాయ సాధికారత అనేటువంటి అంశం తీసుకుంటాం. అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అన్నీ కూడా మీరు చదవాలి విద్యార్థుల. ఇక అక్టోబర్ 6వ తారీఖున జీకే పరీక్ష ఉన్నది. జాతీయ చిహ్నాలు మరియు దేశాలు పార్లమెంట్లు అనేటువంటి టాపిక్ తీసుకున్నాం. ఖచ్చితంగా ఆ టాపిక్ మీరు చదవండి. ఇక కంటెంట్ పరీక్ష 8వ తారీఖున మనకి అక్టోబర్ 8 9th క్లాస్ ఎకనామిక్స్, జియోగ్రఫీ ఈ అంశాల మీద మనం ఇక్కడ ఎగ్జామ్ పెట్టుకోండి. సో ఈ షెడ్యూల్ అంతా కూడా మనం ఏదైతే మొదట లక్ష్యాలుగా పెట్టుకున్నామో ఆ లక్ష్యాలకు అనుబంధంగా ఇవ్వటం జరిగింది. ఓకే, అయితే ఈ మధ్యలో ఏదైనా ప్రభుత్వం నుంచి మనకి ఒక ఇతిమిద్దమైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం సిలబస్ విషయంలో కానీ, పోస్టుల విషయంలో కానీ, లేదా ఎగ్జామినేషన్ డేట్ విషయంలో కానీ వస్తే మళ్ళీ దానికి అనుగుణంగా మళ్ళీ మన షెడ్యూల్ మారుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం గ్యాప్ ఇచ్చాం కదా, ప్రతి ఎగ్జామ్స్కి 1 రోజు 2 రోజులు గ్యాప్ వచ్చేలా వెళ్ళింది, చాలా నిదానంగా ఇవ్వటం జరిగింది. కానీ అప్పుడు ఒకసారి కానీ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామినేషన్ డేట్ లాక్ కనుక పడిపోతే, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ డేట్ కనుక నిర్ణయించబడిపోతే అప్పుడు సమయం మీకు ఉండదు. ఇంకా నేను ఏదైతే షెడ్యూల్ ఇచ్చానో ఆ షెడ్యూల్ మీ ప్రకారం మీరు వెళ్ళిపోవలసింది. ఎంతైతే సిలబస్ ఇవ్వగలుగుతాం అంత ఇచ్చేస్తాం, అప్పుడు చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అయితే ప్రస్తుతం ఈ నెల అందుకన్నాను కదా సంధికాలం కాబట్టి ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నాం కదా అని ఆటపాటలతోటి, కబుర్లతోటి, షికారులతోటి, ఇలాంటి ఆటలతోటి మిళితం అవ్వకుండా, ఎంగేజ్ చేయకుండా మీ యొక్క సమయాన్ని ఖచ్చితంగా బుక్స్ తోటి మన యొక్క సిలబస్ తోటి ఎంగేజ్ చేయండి. ఎందుకంటే మీరు అనుకుంటున్నారేమో చాలా సిలబస్ ఉంటుంది డిఎస్సికి, అర్థమైందా? మనం రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అంటే ఎగ్జామ్ నాటికి ఎగ్జామ్ మనల్ని చూసుకుంటుంది. మన దాని దెబ్బకు తట్టుకోలేక మనం పారిపోవాల్సి వస్తుంది అనమాట అప్పుడు. కాబట్టి ఇప్పుడే ఈ సంధికాలంలో మనం కాస్త జాగ్రత్త పడ్డామంటే రేపు సక్సెస్ అనేటువంటిది మనకు అందరికంటే ముందు మనకు వస్తుంది విద్యార్థులారా. ఇక ఫైనల్గా మేమైతే కొత్త బ్యాచ్ అయితే పెట్టట్లేదు ప్రజెంట్, కారణం ఏంటో కూడా మీకు చెప్పడం జరిగింది. బట్ అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి బ్యాచ్తో కంటిన్యూ అవుతాం అని అనుకుంటే మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అయిన జనవరి నుంచి ఉన్నటువంటి మా షెడ్యూల్స్, అందులో ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో వస్తాయి. బట్ దీన్ని ఫాలో అవ్వాలి, అట్ ద సేమ్ పాత ఎగ్జామ్స్ని కూడా ఫాలో అవ్వాలి. అలా వెళ్ళగలుగుతాం సార్, మీ లైన్లోకి మేము రాగలుగుతాం సార్ అనుకున్నవారు ఈ దిగువన కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. ఆ ఎగ్జామ్స్ని ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది నేను మా టీం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జై హింద్.